నమస్తే ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా నేపథ్యంలో ఫ్రంట్ లైన్లో వైద్య సేవలు అందించిన మెడికల్ సిబ్బందికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ కోరమేని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, టీఎంహెచ్ఓ కృష్ణ, ఎస్వీఎస్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ రామరెడ్డి, జేజే రెడ్డి, ఎస్వీఎస్ హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా వ్యాధి మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికే వ్యాక్సిన్ అందించేది 70% ఇండియా నుంచే వరల్డ్ వైడ్గా వ్యాక్సిన్ పోవడం అనేది నిజంగా భారతదేశానికి గర్వకారణం. మరి 70% వరల్డ్ వైడ్గా పోతే 40% దగ్గర 40% వ్యాక్సిన్ కేవలం తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచే పోవడం అనేది ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ యొక్క ఖ్యాతి ఈరోజు అనేక దేశాల్లో, సంపన్న దేశాల్లో కూడా ఇలా చర్చ జరుగుతూ ఉంది. దానికి మాకు చాలా గర్వంగా ఉంది. మరి దేశవ్యాప్తంగా దేశానికి పేరు తెచ్చేటట్లు ప్రధానమంత్రి మోడీ గారు, మరి రాష్ట్రానికి పేరు తెచ్చినట్లు కేసీఆర్ గారు ఈరోజు కరోనా సమయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎంతోమంది ప్రాణాలు రక్షించడమే కాకుండా ఇలా వ్యాక్సినేషన్ కూడా వరల్డ్ వైడ్గా సప్లై చేసేంత స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం, భారతదేశం వెళ్ళినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మొన్న గవర్నమెంట్ డాక్టర్స్కు, నర్సెస్కు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కరోనా సమయంలో చెప్పగానే, అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పగానే మరి ఎస్ఎస్ రామరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కేజీ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అవుట్న హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేయడం, ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అనేక కార్యక్రమాల్లో కలెక్టర్ గారికి మాకు చెప్పగానే వారు సేవలు అందించడం. మరి ఈరోజు సెకండ్ విడతగా ప్రైవేట్ వాళ్ళకి వేయాలన్నప్పుడు కరెక్ట్ ఎస్వీఎస్లో వేయాలని చెప్పి మరి అనేక మందికి సేవలు ఎస్వీఎస్లను వేయాలని నిర్ణయించుకొని ఈరోజు 1632 మందికి ఇక్కడ వేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. దశల వారీగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దశల వారీగా వారు చెప్పిన ప్రకారం అందరికీ ముఖ్యంగా ఆ రోజు సేవలు అందించినటువంటి వాళ్ళకి, ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి వేయాలనేటువంటి దాంతో ఇలా వేయడం జరుగుతుంది. తర్వాత క్రమేణా అందరికీ కూడా అందుబాటులో వస్తుంది. ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఇలా వేరే దేశంకు పంపిస్తే ఇతర దేశాల వాళ్ళు సంజీవిని అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కనుక ఇంత గొప్ప ఔషధాన్ని తయారు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి హనీఫ్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీకి రైతులు ట్రాక్టర్ల ర్యాలీగా వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాల వల్ల దేశ రైతాంగానికి తీరని అన్యాయం కలుగుతుందని అన్నారు. అలాగే విద్యుత్ బిల్లు చట్టం కూడా దేశ ప్రజలందరికీ కష్టం కలిగించే విధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఇప్పటికే 151 మంది రైతులు చనిపోయారని తెలిపారు. రైతుల బలిదానాలు ఎన్నటికీ వృధా కాబోవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, రైతులకు బానిసలుగా మార్చేందుకు చూస్తున్నదని విమర్శించారు. రైతులు సంఘటితంగా చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్. కార్పొరేట్ శక్తుల అండ చూసుకొని అహంభావంతో వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశ భవిష్యత్తు శూన్యంగా మారుతున్నది. రైతుల బలిదానాలు వృధా కావు. కార్పొరేట్ శక్తులకు రైతులను బానిసలుగా మార్చడానికే కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ బిల్లును
ప్రజలపైన భారం మోయడానికి తీసుకురావడం జరుగుతున్నది. కనీస మద్దతు ధరకు చట్టాలను చేయాలని అన్నా కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈ 3 డిమాండ్ల వల్ల నిర్లక్ష్యం చేస్తూ రైతులు మరి చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మరి నీరుగార్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాం, గణతంత్ర దినోత్సవం రోజు రైతులు ఒక చరిత్రాత్మకమైనటువంటి ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. దానికి మరి మద్దతుగా ఈరోజు యావత్తు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, రైతులు మరి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కూడా మరి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి దేశ విదేశాల నుండి మరి యావత్తు దేశ ప్రజల నుండి మరి సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలము కార్పొరేట్ శక్తులకు మరి దాసోహంగా, గులాంలుగా మారి ప్రజలపైన భారం మోపడం జరుగుతున్నది. దేశ ప్రజలకు బాధ్యత వహించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు మరి దాసోహంగా గులాంగిరి చేయడం జరుగుతున్నది. కార్పొరేట్ శక్తుల యొక్క ఆగడాలను, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సంపదను, సహజ వనరులను కాజేసే విధంగా రైల్వేలు కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలనన్నీ ముకుమ్మడిగా మరి ఏదైతే ఆకుపై చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదో ప్రజలందరూ, దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా కార్పొరేట్ శక్తులకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పనిసరిగా ఏదైతే కార్పొరేట్ శక్తులకు మద్దతునిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఢిల్లీలో జరగబోయే మరి 1,00,000 ట్రాక్టర్లతో ఏదైతే ర్యాలీ జరుగుతున్నదో దానికి మద్దతుగా యావత్తు దేశవ్యాప్తంగా కూడా మరి మద్దతు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉందని రైతులకు, విద్యార్థులకు, యువకులకు, ప్రజా సంఘాలకు, మేధావులకు ప్రతి ఒక్కరికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరిగే జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని, దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని జడ్చర్ల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి అన్నారు. ఈరోజు జడ్చర్ల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జడ్చర్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 15 లక్షలతో నూతన సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలో సాయిబాబా గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందిరానగర్ కాలనీలో గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు పాత డ్రైనేజీల స్థానంలో కొత్తగా మంజూరు చేసిన అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంలో జడ్చర్లను నెంబర్ 1గా తీర్చిదిద్దుతా అని ఎమ్మెల్యే గౌరవనీయులు లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, జడ్చర్లను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు జడ్చర్లను పట్టించుకోలేదని జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ లక్ష్మారెడ్డి గారు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా పార్కులు, అండర్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పలు సంఘాల భవనాలు నిర్మాణాలు చేసుకుంటున్నామని, చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. అన్నా ఇద్దరు మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి జడ్చర్లను అన్ని రంగాల అభివృద్ధి పదాలను ముందు తీసుకెళ్తా ఉన్నాం. పక్కనే ఒకసారి మీరు చూసిరండి, ఊరచెరు పని ప్రమాణంగా నడుస్తుంది. నల్ల చెరువును మినీ ట్యాంక్ బండ్గా మారుస్తూ ఉన్నాం. దాని పనులు కూడా వేగవంతం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు దాని మీద వాకింగ్ స్టార్ట్ చేశారు.
కంప్లీట్ అయితే బ్రహ్మాండంగా ఏరియా ప్రజలందరూ కూడా పొద్దున్న లేస్తే వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ బతుకమ్మ గారు కానీ మిగతా కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కవరంపేట ప్రజలు చాలా రోజులుగా ఈద్గా కొరకు ప్లేస్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఇక్కడనే ఒక ఆఫ్రికా ప్లేస్ లభ్యమైంది, దాన్ని కూడా వాళ్ళ పొద్దున కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. తర్వాత ఎన్నికల విషయంలో కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ లేదు, మిగతా అన్నిటితో పాటు ఎలక్షన్లు అవుతాయి. ఇంతకుముందు ఎందుకు కాలేదని మీ అందరు తెలుసు. నేను ఒక ఛానల్ లేదు ఇస్తా ఉండే ఎన్నికలు ఎవరో ఆపుతున్నారని. ఎవరు ఎందుకు ఆపుతారు? ఇప్పుడు కనీసం అది చేసేటప్పుడు మాది కూడా ఒపీనియన్ తీసుకోవాలి కదా. మీరు ఒక తరపు నుంచి తీసుకున్నారు ఒపీనియన్, మరి ఒపీనియన్ మాది కూడా ఒపీనియన్ తీసుకుని చెప్తాం కదా ఏందనేది. లాస్ట్ టైం ఎందుకు ఆగింది, ఎవరు కొట్టుకోరు, ఎందుకు ఆగింది అంతా తెలుసు మీకు. మొన్న ఎందుకు ఆగింది అన్ని దాన్ని చెప్పుకుంటేనే మళ్ళీ లాస్ట్కి వస్తే తప్పుడు వాడతారు ప్రజలు. కరెక్ట్ కాదు ఇది. ఏదన్నా క్లారిటీ ఇవ్వాలి, ప్రజలు కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎలక్షన్లు ఖచ్చితంగా మిగతా అయితే సిద్దిపేట, అచ్చంపేట, మిగతా కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నిన్న చేస్తే మనది కూడా అవుతుంది, దాంట్లో ఏది ఆపడం లేదు. ఇప్పటికి కూడా కొంతమంది ఏదో కోర్టుకు పోయిన ప్రయత్నాలు చేస్తున్నారు, ఏది కూడా అయినా ఆగడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఎలక్షన్లు అవుతాయి, దీని డౌటే లేదు. ఇంతకుముందు కూడా వీళ్ళు ఎవరు ఎలక్షన్ ఆపినట్టు మా రాష్ట్రం ఎలక్షన్లు ఎవరు ఆపడానికి వస్తారు, ఎవరి చేత ఉంటుంది? ఈ గ్రామ పంచాయతీ కాల పరిమితి నిన్నటి వరకు మొన్ననే అయిపోయిందని మీరే చెప్తారు. అదే వార్తలు అదే ఛానల్లో ఈ గ్రామ పంచాయతీ పరిమితి అదేది కాల పరిమితి మొన్ననే అయిపోయిందని మీరే చెప్తారు. అది కాల పరిమితి ఉన్నప్పుడు చేయడం ఎలక్షన్ రాదు అని మీరే చెప్తారు. మరి ఎవడు ఆపినాడు? ఇక్కడ ఏమైనా అర్థం ఉన్నది దాంట్లో? ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతాయి, బ్రహ్మాండంగా అవుతుంది. బ్రహ్మాండంగా ఇప్పుడు అభివృద్ధి అవుతుంది, ముందు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. మా కడుపులు కొట్టి పొలాలను ఆక్రమించిన బడా నాయకునిపై చర్య తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదులు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రివెంట్స్ డే సందర్భంగా భూ కబ్జాదారులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో మాజీ చైర్మన్ అయినటువంటి జి వేణుగోపాల్పై ఫిర్యాదులు వచ్చాయి. చిమ్మిచేడు శివారు సర్వే నెంబర్ 37లో 3 ఎకరాల 9 గుంటల కబ్జా చేసి ఫ్లాట్లు వేశారని ఓ ఫిర్యాదుదారులు అన్నారు. అలాగే గద్వాల శివారు సర్వే నెంబర్ 774, 775, 777 నెంబర్లో 9 ఎకరాల 29 గుంటలు కబ్జా చేసి జి వేణుగోపాల్ కాలనీ అని మరియు హీరో హోండా షోరూంను నిర్మించుకున్నాడని, వీరిపై తక్షణమే చర్య తీసుకొని మాపై కనికరంతో మాకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదుదారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడు కాజీ గౌస్ సిద్ధాంతి రాంప్రసాద్. గద్వాల మహారాణి ఇనాంగా ఇచ్చిన భూమిలో నేను ఎన్నోసార్లు కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాను, అక్రమంగా కట్టడాలు కట్టినారని. దానికి కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. సర్వే నెంబర్ 777, 774, 775లా దాన్ని కలెక్టర్ గారు ఈ నెల 7వ తారీఖు నాడు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. వారిపై రెవెన్యూ యాక్ట్ 2019 ప్రకారం యాక్షన్ తీసుకొని 15 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని. కలెక్టర్ మేడం ఆర్డర్ని కూడా ఈ రోజు వరకు 25వ తారీఖు వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కమిషనర్ గారు మరియు టౌన్ ప్లానర్ లీవ్లో వెళ్ళిపోయినారు. కొత్తగా టౌన్ ప్లానర్కి పెట్టినారు, వాళ్ళకి ఆ సబ్జెక్టే తెలియదు అంటున్నారు. కావాలని ఆఫీసులో చుట్టూ తిప్పుతున్నారు. నేను ఎన్నోసార్లు కలెక్టరేట్లో మళ్ళీ వచ్చి కూడా చెప్పాను. ఈరోజు ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ మేడంని కలిసి మా బాధలు చెప్తే మేడం ఒక వారం లోపల వాళ్ళపై యాక్షన్ తీసుకొని మీకు రిపోర్టు దాఖలు చేయిస్తామని. నేను సిద్ధాంతి రాంప్రసాద్ సార్. మాది జమ్మిచేడు శివారులో 6 ఎకరాల 10 గుంటలు 37 సర్వే నెంబర్లో ఉంది. ఇది 1988లో మా నాన్నగారు సిద్ధాంతి సత్యనారాయణాచార్యులు మరియు సిద్ధాంతి శేషాచార్యులు కలిపి 1988లో ఆవుల పాగుంట గారికి 1 ఎకరా అమ్మారు. దీన్ని 1 ఎకరా అమ్మితే మహంకాళి మరియు జి వేణుగోపాల్ అనే వారికి ఈ ఆవుల పాగుంట అక్రమంగా 1 ఎకరా కాకుండా 3 ఎకరాల 9 గుంటలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిండు. దీనిపై మేము చర్య తీసుకోమని చెప్పి తహసీల్దార్ గారికి మరియు సబ్ రిజిస్ట్రార్కి ఎన్నిసార్లు మేము పిటిషన్ పెట్టినా వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. అందుకని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒక పిటిషన్ ఇచ్చాము. మీ మీడియా ముఖంగా మేము వేడుకునేది ఏంటంటే దాన్ని సర్వే చేయించి మా పొలాన్ని మాకు రాళ్లు బాతించి మా పొలాన్ని మాకు ఇప్పించగలరని పత్రికాముఖంగా. నారాయణపేట్ జిల్లా మక్తల్లో ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీఐ రామ్లు
పర్యవేక్షణలో మక్తాల్లోని పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు ఉదయం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటర్ ఐడిని తయారు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, అంగన్వాడీ వర్కర్స్ మరియు ఇతరులు పాల్గొన్నారు. విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడి హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేయించున్నాము. జై భారత్. ఓటు హక్కు, ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు. ఈ ఓటర్స్ డే 25th జనవరి ప్రతి సంవత్సరం చెప్పుకుంటారు. ఈ ఓటు హక్కును అందరూ మీ బాధ్యతగా ప్రతి ఒక్కరిని చేంజ్ చేపించి వాళ్ళందరూ నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి మరియు అలాంటి ఎలాంటి ప్రభావాలలో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఫర్దర్ ఎలక్షన్లో చూసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.